సార్ నా పేరు మూర్తి సార్, మేము అందరం ఫ్రెండ్స్ సార్. ఈ రోజే మా పెళ్లి సార్, మేము రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవడానికి వెళ్తున్నాం సార్. వాడేమన్నా చెప్పాడా? సార్ అతను ఎవరో మాకు అసలు తెలియదు సార్. సడన్ గా వచ్చి కారు ఎక్కాడు, సీఎం ని చంపబోతున్నారు అది ఇది అని. కరెక్టే మామ, పోలీసుల దగ్గర అసలు అబద్ధం చెప్పకూడదు. జాన్ సార్ ఐడీస్ కలెక్ట్ చేసావా? అన్ని కలెక్ట్ చేస్తాం సార్. సార్ ఇప్పుడు ఏం చేద్దాం సార్? స్టేషన్కి తీసుకెళ్దామా లేకపోతే పంపించేద్దాం సార్? నేనే పంపిస్తాను. కాపాడండి, కాపాడండి. సారీ. సారీ, ఏదో భయంతో. ఐ ఓకే? It's okay. I'm fine. ఈ టర్బులెన్స్ వల్ల something. ఇట్స్ ఓకే. నాకు కూడా ఫ్లైట్ అంటే భయమే. ఐ అండర్స్టాండ్. లేట్ గా రావాలి. లేట్ గానే రండి, మీ మంచిగా చెప్తున్నా. ఎక్స్క్యూజ్ మీ. చాలా హ్యాపీగా ఉందమ్మా. ఈ రోజే నా లైఫ్ స్టార్ట్ అవబోతుంది. రే అన్ని అరేంజ్ చేసావు కదా? అన్ని సెట్ బావా. షణ్ముగానికి ట్రైన్ టికెట్ తీయమని కూడా చెప్పాను. వాడికి డబ్బులు ఇచ్చేస్తే సరిపోద్ది. డబ్బులా? అది కూడా వాడే అరేంజ్ చేయొచ్చుగా. రే, మీకు ఇవన్నీ ముందే జరిగినట్టు అనిపించట్లా? ఏది? అదే ఈ ఊటీకి వెళ్ళడం, జరీనాని తీసుకెళ్ళడం, కార్ చేజు. ఏంట్రా బాగుతున్నావు? ఇప్పుడే కదా దుబాయ్ నుంచి వచ్చింది. ఇక్కడ నుంచి జరీనా లేపుకు రావడానికి ఊటీకి వెళ్తున్నావు. అంటే నాకు మాత్రమే రిపీట్ అవుతుంది. అంటే మీ అందరికి ఫ్రెష్ డే కదా? రే అందరికి ఇది ఫ్రెష్ డేనేరా. ఏమైందిరా నీకు? మందు కొట్టడం మానేసావుగా? ఓ చెట్లాగా. ఏంట్రా అయోమయంగా ఉన్నావు? జరీనా లేపుకొస్తాం కదా. సరే మళ్ళీ లేపుకొచ్చేద్దాం. ఏంటి మళ్ళీ లేపుకొస్తావా? అయ్యో లేపుకొచ్చేద్దారా. హ్యాపీ అమ్మావా? ఓకే. ఓవర్ యాక్టింగ్ మాత్రం చేయకూడదు. తిరుగు ప్లీజ్. నువ్వే నాకు దిక్కు. ఏ ఆటంకం లేక. తొందరగా రండి. కూల్గా వస్తా విట్రా. రారా బాబు. జరీనా నువ్వు అడుకోవచ్చు. రే నువ్వు ముట్టుకోవచ్చు. థ్యాంక్ యూ రా, సూపర్. జరిగిన త్వరగా ఎక్కడెక్కడి ఎవరు చూడలేదు. జరీనా వచ్చే లెఫ్ట్ తీసుకోమా. ఏమైందిరా? స్ట్రైట్ గా వెళ్తే రాదా? స్ట్రైట్ గా వెళ్ళొచ్చు కానీ చుట్టూ తిరిగినట్టు అవుతురా. చుట్టూ తిరగడైనా పర్లేదు, స్ట్రైట్ గానే వెళ్దాం. దండలు మార్చుకున్నాం. ఏమ్మా వీడిని కొంచెం జాగ్రత్తగా చూసుకోమ్మా. రే ఇంకా 10 days ఉన్నాయి. ఈలోగా నేను ఈ వీసా మిగతా మ్యాటర్స్ అన్ని రెడీ చేస్తాను. అంతవరకు జాగ్రత్తగా చూసుకోరా. ఇవ్వు. ఇదిగో బా. థ్యాంక్ యూ. టైం అవుతుంది. ట్రైన్ అయిపోతుంది, కదలదేంటి? సార్ 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 ఎస్, ఏదైనా ప్రాబ్లమ్ సార్? ట్రైన్ ఎందుకు ఇంకా స్టార్ట్ అవ్వలేదు? సార్ మీకు తెలీదా? మహాసభలో సీఎం గారిని చంపేశారు సార్. బస్సులు ట్రైన్స్ ఎక్కడికి కదలవు సార్. అయితే ఇప్పుడు ట్రైన్స్ నడవా సార్? నడవవు సార్. దయచేసి మీరు వేరే ఆల్టర్నేట్ చూసుకుంటే మంచిది. ముఖ్యమంత్రి అరివళ్ళగన్ని దారుణంగా హత్య చేశారు. ఆయన్ని తీవ్రవాదులే కాల్చి చంపారని ప్రాథమిక సమాచారం. కోయంబత్తూరులో ఈ రోజు సాయంత్రం మూమూక మహాసభలో ముఖ్యమంత్రి మాట్లాడుతుండగా మీటింగ్ కి వచ్చిన ఒక తీవ్రవాది ఆయన్ని కాల్చి చంపాడు. దీనివల్ల రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మత కల్లోలాలు మొదలయ్యాయి. శాంతి భద్రతలను కాపాడేందుకు రాష్ట్ర వ్యాప్తంగా పోలీసు బలగాలను సరే ఇలా చూడండి, వాళ్ళకి పెళ్లి అయిపోయింది. సార్ నేను చెప్తున్నాను సార్. ఏంటి సార్?
ఈ ఒక్కరోజే రిపీట్ అవుతుందంటావు. అంటే జరిగిందే జరుగుతుందంటావు. అంటే జరిగిన విషయాలే మళ్ళీ మళ్ళీ జరుగుతున్నాయి అంటావు. కొట్టానంటే పుచ్చ రేగిపోద్ది. అమ్మాయి ఉందని చూస్తున్నాను. ఓకే. మామా నువ్వు చెప్పినట్టే ఒక ఇంగ్లీష్ మూవీలో చూసారా, అందులో హీరోకి డే రిపీట్ అవుతూ ఉంటుంది. దాని పేరు కూడా ఏదో ఉందిరా. గ్రౌండ్ హాక్ డే. అలాంటిదే ఏదోలే. అలాంటిదే ఏదో కాదు, అదేరా. అది మాత్రమే కాదు, హ్యాపీ డెత్ డే 1, 2, ఎడ్జ్ ఆఫ్ టుమారో, రష్యన్ డాల్, కొరియన్ సినిమా అ డే, ఇలాంటి సినిమాలు బోల్డ్ ఉన్నాయిరా. కానీ ఏ సినిమాలోనూ హీరోకి ఎందుకు ఇలా జరుగుతుందో ఎవ్వరూ కారణం చెప్పలేదు. అంటే ఈ రోజు నువ్వు చచ్చిపోతావు. అంటే జరిగిన లేపుకు రావట్లేదా? ఏంటిది? జరీనని లేపుకెళ్తున్నారా? ఇది వేరే సినిమా. శంభో శివ శంభో. అసలు వాడు ఏం చెప్తున్నాడంటే, నా కాలేజీలో షణ్ముఖ్ అనే ఫ్రెండ్ ఉన్నాడులే, ఫస్ట్ ఇయర్ నుంచి సిన్సియర్ లవ్ వాడు. రేయ్, ఇప్పుడు డీటెయిల్స్ అన్ని అడిగారా? నేను దీన్నే ఎన్నిసార్లు డైలీ రిపీట్ చేసి చెప్తున్నా తెలుసా మావా? తెలుసంటారా మీకు? నేను దీన్నే మళ్ళీ మళ్ళీ చెప్పడం నా వల్ల కావట్లేదురా. దీనికి ఏంట్రా సొల్యూషన్? నేను ఒకటి చెప్తాను, తప్పుగా అనుకోరు కదా? ఏమనుకోను, చెప్పండి. అంటే అది హిందూయిజం గురించి. అందరూ మనుషులేనండి, చెప్పండి. ఓకే, సో సెంటర్ ఆఫ్ ది ఎర్త్ అని ఒకటి ఉంది. ప్రపంచమే గుండ్రంగా ఉంటే అందులో సెంటర్ ఏంటి అని అడగండి. ఇది టైంకి ఒక సెంటర్. యాక్చువల్లీ బ్రిటిషర్స్ ఈ ప్రపంచాన్ని రూల్ చేస్తున్నప్పుడు టైం క్యాలిక్యులేషన్ కి వాళ్ళ కంఫర్ట్ కోసం గ్రీన్విచ్ మీన్ టైం అని ఒకటి నిర్ణయించారు. దాన్ని బేస్ చేసుకునే ఇప్పుడు GMT+5, GMT-2 అని మనం టైం క్యాలిక్యులేట్ చేస్తూ ఉన్నాం. బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని రూల్ చేయడానికి ముందు ఇండియా, పాకిస్తాన్ రెండూ కలిసే ఉన్నాయి. అప్పుడు ఉజ్జయిని అనే నగరమే ఈ ప్రపంచానికి సెంటర్ గా ఉండేది. అక్కడే టైం గాడ్ అని పిలిచే కాలభైరవాలయం ఒకటి ఉంది. కాలభైరవుడు మహాశివుని అవతారమని చెప్తారు. ఆ కాలంలో కూడా అచ్చో ఇలాగే కొందరికి జరిగింది. విక్రమాదిత్య, బేతాళుడి కథలు మీరు చదివే ఉంటారు. అది కూడా కైండ్ ఆఫ్ డే లూప్, తెలుసా? ఒకే విషయం రిపీట్ అవుతూ ఉంటుంది. అది జరిగింది కూడా ఉజ్జయినిలోనే. అదే విధంగా ఆ కాలంలో ఉజ్జయినిలో ఉండే ఒక రాజుకు కూడా టైం లూప్ జరిగింది. ఆ రాజు తన జీవిత లక్ష్యం ఏమిటో తెలుసుకుని ప్రజలకు కావలసిన వంతెన కట్టించిన తర్వాతే ఆ లూప్ ఆగిపోయినట్టుగా చెప్తుంటారు. మీకిలా డే రిపీట్ అవ్వటం అలాంటిదే అయ్యుంటుంది. ఎన్నాళ్ళు ఇదంతా కథే అనుకునేదాన్ని. ఎప్పుడైతే మీకు ఇలా జరగటం చూస్తున్నానో ఇదంతా నిజమే అనిపిస్తోంది. మీరు చెప్పిన కథ నాకు అసలు అర్థం కాలేదు సీత. కానీ ఉజ్జయిని నాకు తెలుసు. ఎందుకంటే నేను అక్కడే పుట్టాను. అప్పుడు మా నాన్న ఉజ్జయినిలోనే వర్క్ చేస్తూ ఉండేవారట. సడన్ గా మా అమ్మకి డెలివరీ పెయిన్స్ రావడంతో మా నాన్న కార్ తీసుకొచ్చి మా అమ్మని హాస్పిటల్కి తీసుకువెళ్లారట. ఆ టైంలో ఒక పెద్ద మసీదును కూల్చేయడంతో ఇండియా మొత్తం హిందూ ముస్లిం మత కలహాలు జరిగాయట. ఆ గొడవల్లో మా నాన్న కారు అద్దాలు పగలగొట్టారు. ఆ గొడవల మధ్యలో ఇరుక్కుని ఏం చేయాలో తెలియక మా నాన్న నిలబడినప్పుడు ఒక హిందూ మహిళే మా అమ్మ నాన్నని జాగ్రత్తగా అక్కడి నుంచి ఒక కాళభైరవుడి గుడి లోపలికి తీసుకెళ్ళిందట. ఎవ్వరికి వాళ్ళు కనపడకుండా ఉండడానికి గుడి తలుపులు మూసేసిందట. ఆవిడే మా అమ్మకి గుడిలోనే ప్రసవం కూడా చేసిందట. నేను అక్కడే పుట్టాను. నేను పుట్టిన కాసేపటి తర్వాత ఆ గుడి తలుపులు తెరుచుకుని బయటకు వచ్చి చూస్తే అక్కడ అల్లరి లాగిపోయాయట. There you go. లేదండి, ఒక ముస్లిం అబ్బాయి హిందువుల గుళ్ళో పుట్టడం, అది కాలభైరవుడి గుళ్ళో, అండ్ మీ డే వచ్చి ఇలా లూప్ అవుతుండడం, అంటే అల్లా శివుడు కలిసి మీ ద్వారా ఏదో జరగాలి అనుకుంటున్నారు. అయితే జీసస్? సరేనండి, అందరూ దేవుళ్ళు కలిసి మీ ద్వారా ఏదో చెయ్యాలనుకుంటున్నారు. నేను చెప్పింది తప్పు కూడా కావచ్చు, బట్ లేదండి, ఏదో పర్పస్ ఉంది. ఆ పర్పస్ ఈ రోజులోనే ఉంటుంది అనుకుంటున్నా. ఏం చేయాలి? దేశాన్ని ప్రేమించేవాళ్ళు బాగుండాలి. ఈ దేశాన్ని, దేశ ప్రజల్ని ప్రేమించేవారు ఎవరు? మీ కళ్ళకు కనిపిస్తున్నారా? కనిపిస్తున్నారా? చెప్పేది ఈ బ్లూటూత్ పెట్టుకో. పెట్టుకోరా. వేసుకో. బ్యాగ్ అదే. నా కంటి కను పాపల్లారా,
నా అడుగులో అడుగై వెన్నంటి ఉన్న యువ సింహాల్లారా, తోడు నీడగా నిలచి అండదండలందిస్తున్న వీర నారీమణులారా, మీ పాదపద్మముల సాక్షిగా ఈ వేదికపై కొన్ని ముఖ్యమైన విషయములను చెప్తున్నానుగా వెళ్ళు. తమిళవాణం మరణం నా మనస్సును కలచివేసింది. పదండి ముందుకు, పదండి తోసుకు, పోదాం పోదాం పై పైకి అంటూ ముందుకు వెళ్ళానే తప్ప వెన్ను చూపి ఎక్కడకు పారిపోలేదు. ఆ విధంగా నిప్పుల దారిలో నడిచి గెలిచాను. ఎందరో మహానుభావులు పరిపాలించిన ఈ పుణ్యభూమిని పాలించే అవకాశం నాకు ఇచ్చిన మీ అందరికీ రఫీక్, నీ ఫ్యామిలీ నీకు కావాలా? అయితే నేను చెప్పింది బ్యాగ్ లో ఉన్న గన్ తీ. నేను 5 to 1 కౌంట్ చేస్తాను. స్టేజ్ మీద ఉన్న సీఎం ని షూట్ చేయి. మీకోసం 5 4 3 2 మీకోసమే ఏం చూస్తున్నావురా? వదలండి సార్ మీరు ఎవరు సార్? నన్ను సార్ పట్టుకున్నారు సార్. నన్ను వదలండి సార్, నా ఫ్యామిలీని కాపాడుకోవాలి సార్. చెప్పేది వినరా. ఎవరు సార్? వదలండి సార్. అక్కడ నా ఫ్యామిలీని కిడ్నాప్ చేసి చంపబోతున్నారు సార్. మీ అమ్మ చెల్లెలు ఎక్కడున్నారో నాకు తెలుసురా. వాళ్ళు ఎక్కడున్నారు సార్? సేఫ్ గా వాళ్ళందరూ బానే ఉన్నారా? ఫస్ట్ చెప్పరా, నిన్నెవరా చేయమంది? నిన్నెవరై చేయమంది? అసిస్టెంట్ కమిషనర్ ధనుష్ కోటి చేయమని చెప్పారు సార్. అవును సార్. ఇంకెవరైనా? సార్ ధనుష్ కోటే సార్. చెప్పరా సార్. వేరే సార్. అక్కడ ఏం చేస్తున్నావురా? సార్ ధనుష్ కోటి సార్. రారా ఇక్కడికి. రై, ఎవర్రా నువ్వు? నీకేం చెప్పాను, ఏం చేస్తున్నావు? ఆగు సార్, నాకంతా తెలుసు సార్. వేరే ఎవరి చేత సీఎం లేపేసి వీడిని బలి చేయాలని చూస్తున్నారా? నేను జరగనివ్వను. ఎవడ్రా నువ్వు? ఎలా తెలిసిందిరా ఈ ప్లాను? ఎవడ్రా నువ్వు? ఏ రఫీక్, ఏం చేసావురా? ఆగరా. ఎందరో మహానుభావులు పరిపాలించిన ఈ పుణ్యభూమిని పాలించే అవకాశం నాకు ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేయుచున్నాను. మీ పాదపద్మముల సాక్షిగా ఈ వేదికపై కొన్ని ముఖ్యమైన విషయములను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. మీరు చూపిస్తున్న ఈ అభిమానానికి, మీరిస్తున్న ఈ ప్రేమకు ఏమిచ్చి రుణం తీర్చుకోరు. ఈ దేహంలో ఊపిరి ఉన్నంత వరకు మీకోసమే శ్రమించి చాలు.